ఏపీ రాజకీయాలకు దత్తపుత్రుడు అన్న పదాన్ని పరిచయం చేసింది వైసీపీ అధ్యక్షుడు జగన్. ఇప్పుడు ఆయన్నే దత్తపుత్రుడంటూ టార్గెట్ చేస్తున్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తన అన్న ప్రధాని మోదీ దత్తపుత్రుడని పదే పదే ఎత్తిపొడుస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల అటు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు జగన్, ప్రధాని మోదీలపై తనదైన స్టైల్లో ధ్వజమెత్తుతున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న టైంలో ఆమె ప్రసంగాల్లో వాడి వేడి పెరిగిపోతుంది. ఓటమి భయం పట్టుకుని అవినాష్ రెడ్డి దేశం వదిలి పారిపోయే పనిలో పడ్డారని ఆమె చేసిన ఆరోపణ కలకలం రేపుతోంది. అవినాష్ రెడ్డికి ఓటేయండి వ్యాఖ్యానించారు. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. నవసందేహాల పేరుతో జగన్కి వరుసగా బహిరంగ లేఖలు రాస్తున్న షర్మిల తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి 10 ప్రశ్నలు సంధించారు. మన్ కీ బాత్ కార్యక్రమం రెగ్యులర్గా నిర్వహించే మోడీకి రేడియో గిఫ్ట్గా పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ ఆయన వినాలని, విభజన హామీలు నెరవేర్చని ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు. కేవలం మైనారిటీ ఓట్ బ్యాంకు కోసం ఈ తిప్పలన్నీ. అంటే హిందూ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి, మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారిలాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీట్ మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ
దత్తపుత్రుడు డైలాగ్ని తెగ పాపులర్ చేశారు ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని పదే పదే విమర్శిస్తుంటారాయన. ఇప్పుడు తన అన్న జగన్ని దత్తపుత్రుడిని చేశారు షర్మిల. ప్రధాని మోడీ దత్తపుత్రుడిగా ఉన్న జగన్ ఏపీలో ఇష్టానుసారంగా పాలన చేస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సిబిఐ, ఈడీ జగన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యమంటూ జగన్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ నిలువునా దోచేస్తున్నారని ఘాటైన విమర్శలు గుప్పించారు. 5 సంవత్సరాలుగా దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంతగా కౌగలించుకున్నారే, మరి 5 సంవత్సరాలుగా మీకు అర్థం కాలేదా ఇక్కడ జరుగుతున్న కరప్షను? శాండ్ అయితేనేమి, ల్యాండ్ అయితేనేమి, ఎన్ని కరప్షన్లు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారే ఇప్పుడు. అంటే మీకు ఎప్పుడు ఏది కావాల్స్తే అప్పుడు అది మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు కరప్షన్ ఇప్పుడు మాట్లాడుతున్నారే. మరి అధికారంలో ఉన్నది మీరు కదా, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కాపలా కుక్క కాదా దేశం అంతటికి? మరి ఒక రాష్ట్రంలో కరప్షన్ జరుగుతుంది అంటే మీరు వాచ్ డాగ్ లాగా ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఒక్క ఎంక్వైరీ అయినా వేశారా మీ దత్తపుత్రుని ప్రభుత్వం మీద? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే ప్రజలు అదే తాగాలి అంటున్నారు. ఎక్కడ అసలు ఒక క్వాలిటీ, ఒక హెల్త్ చెక్ ఉందా? ఇది ఏం క్వాలిటీ అమ్ముతున్నారు? 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు ఈ లిక్కర్ తాగి. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు? కేంద్రం నుంచి ఒక్క హెల్త్ ఆడిట్ అయినా జరిగిందా? ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఉంది లిక్కర్ అంతా. అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, ఎవరికి ఎంత పోతుంది, ఎంత అమ్ముతున్నారు, ఒక లెక్క, ఒక పాడు పద్ధతి ఏదైనా ఏడ్చిందా? మరి ఇదంతా కేంద్రంలో మీరు అధికారంలో ఉండి మీరు గాడిదలు కాసారా? ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోలేదు గత 5 సంవత్సరాలుగా? ఇప్పుడు వచ్చి కరప్షన్ అని గించుకొని అరుస్తున్నారే. మరి కేంద్రంలో మీరు అధికారం ఉండి ఒక్క యాక్షన్ అయినా, ఒక్క ఆడిట్ అయినా, ఒక కాగైనా, ఒక్కటైనా కూడా ఈడీ అయినా ఏం జరుగుతుందండి మా రాష్ట్రంలో? అవినాష్ దేశం విడిచి పారిపోవాలని చూస్తున్నారని జగన్ని దత్తపుత్రుడంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలో ఓట్లు అడిగే ముందు విభజన హామీల్ని నెరవేరుస్తామంటూ అఫిడవిట్ రాసి దానిపై సంతకం చేశాకే ప్రచారం చేసుకోవాలని ప్రధాని మోడీకి ఆమె సూచించడం హాట్ టాపిక్గా మారింది. For more videos like this, subscribe Big TV channel.